శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7327226830. సింహరాశి వారికి ఏప్రిల్ 9న ఆడవారి కాల్ శుభవార్త, మగవారి కాల్ దుఃఖిస్తారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 9న వీరి యొక్క రాశి ఫలాలను గనక పరిశీలించుకున్నట్లయితే సింహరాశి వారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఆడవారి కాల్లో ఏ విధమైన శుభవార్తను వినబోతున్నారో, అదే మగవారు చేసేటటువంటి కాల్లో మీరు ఏ వార్తని రిసీవ్ చేసుకుని దుఃఖపడవలసి వస్తుందో, ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి పూర్తి విషయాలను, అలాగే ఈ రాశి వారు తెలుసుకోవలసిన దేవతారాధన గురించి, శుభ అశుభ పరిణామాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే సింహరాశి వారి మనస్తత్వం నాయకత్వ లక్షణాలతో కూడి ఉంటుంది. ఈ రాశి వారు అధికంగా నాయకులుగా చలామణి అవటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి తగ్గట్లుగా కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి నలుగురిలో పేరు మర్యాదలు, గౌరవాలు అద్భుతంగా దక్కుతాయి. ఈ యొక్క రాశి వారి పనితీరు కూడా నాయకత్వాన్ని పోలి ఉంటుంది. వీరు ముందంజలో నడుస్తూ ఉంటారు. వీరిని అనుసరించి కొంతమంది వ్యక్తులు గాని, అనుచరుల గుంపు గాని ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి చిన్నతనం నుంచి బరువు బాధ్యతలను మోయటం, అలాగే కుటుంబం యొక్క కష్ట సుఖాలను పంచుకోవడం అలవాటుగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్క విషయాన్ని మనసు పెట్టి చేస్తారు. ఇక ఏ పనైనా మొదలు పెట్టారంటే పట్టుదలతో పూర్తి చేస్తారు. మధ్యలో ఎంత ఆపద వచ్చినా, ఎంత కష్టం వచ్చినా అస్సలు దానిని మధ్యలో విడిచిపెట్టరు. ఇక నమ్మిన వారిని ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా మోసం చేయరు. ఎంతగానో వీరైతే కనుక ఇబ్బందులు పడినా ఎదుటి వారికి మేలు కలగాలని ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులు ఈ యొక్క రాశివారు. దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కేవలం కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ప్రతి నిత్యము కూడా ఆ భగవంతుడిని ధ్యానించూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎప్పుడూ మనసులో భగవంతుడి ధ్యానం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి 2025 ఏప్రిల్ 9న ఒక స్త్రీ నుంచి ఒక కాల్ని రిసీవ్ చేసుకోబోతున్నారు. అది మీకు శుభవార్తగా మిగులుతుంది. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక శుభవార్తని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీకు దూర ప్రయాణాలు చేయడానికి, లేదా మీకైతే కనుక శుభవార్తలు, అలాగే వివాహ ఆహ్వానాలు, విందు భోజనాలు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటానికి మీకైతే కుటుంబ సభ్యులందరితో కలిసిపోయేటటువంటి చక్కటి పరిష్కార మార్గాలు మీకైతే కనుక తోస్తాయి. ఇక మీరైతే ధనాన్ని కొద్దిగా ఖర్చు చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి ఈ వార్త ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇక కుటుంబం అంతా కూడా సంతోషంతో నిండిపోతారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఈ యొక్క రాశి వారికి అదే విధంగా ఒక మగవారి నుంచి వచ్చే కాల్ మిమ్మల్ని బాధపరుస్తుంది. ఇక ఆ విషయం గనక చూసుకున్నట్లయితే అది వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, స్నేహితుల విషయంగా కానీ మీకైతే కనుక ఒక మగవారి నుంచి వచ్చే ఫోన్ కాల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. మీరు ఊహించినటువంటి ఒక వార్తని విని మీరైతే దుఃఖపడతారు. మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఒత్తిడికి లోనవుతారు. అయినప్పటికీ కూడా మీకున్నటువంటి ఈ కష్టాన్ని, నష్టాన్ని కూడా ఆ శివయ్య మీద భారం వేసి మీరైతే శివారాధన చేసుకున్నట్లయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతి ఒక్క అనుకూలత మీకు ఏర్పడుతుంది. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి కీడంతా కూడా పోతుంది. ఇక మీకైతే కనుక శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.